నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇది మన నార్మల్ బ్లాగ్ కాదు. ఐ వాంట్ టాక్ అబౌట్ సంథింగ్. ఒక 3-4 రోజుల ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టినుండే. అది పెట్టిన తర్వాత ఎంత మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ నేను చెప్పిన అప్లికేషన్ టూల్ ఎంత హెల్ప్ అవుతుంది అన్న మెసేజ్లు చూస్తూ ఉంటే వామ్మో క్రేజీ రమో అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇట్ హియర్. నార్మల్ గా మనం జాబ్ అంటున్నప్పుడు ఒక పాయింట్ తర్వాత కొంచెం డెస్పరేషన్ స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్లీ న్యాచురల్. లైక్ జాబ్ అప్లికేషన్లు ఇస్తున్నాం, రెస్పాన్సులు లేవు, ఇంటర్వ్యూలు వస్తలేవు, వీసాది టైంలోనేమో దగ్గర పడుతుంది. ఇంటికి ఫోన్ చేస్తే డైలీ అప్డేట్ అడుగుతున్నారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తేనేమో ఒక ఆఫర్ వచ్చేసింది అని పెడతాడు. ఇక మన బ్రెయిన్ లో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. మనకు అసలు స్కిల్ లేదేమో, మార్కెట్ ఇంకా ఎక్కువ స్కిల్ కావాలేమో, ఆర్ ఒకవేళ మన దగ్గర స్కిల్ ఉన్నా గానీ మన ప్రొఫైల్ ది మార్కెటింగ్ కరెక్ట్ గా అయితలేదేమో. ఇట్లా మనం కొంచెం అన్సర్టనిటీలు ఉన్న ఫేజ్ లా కొన్ని కన్సల్టెన్సీలు ఇంకా జాబ్ మార్కెటింగ్ ఏజెన్సీలు మన లైఫ్ లోకి ఎంటర్ అయితే మేము నీ ప్రొఫైల్ ని మార్కెట్ చేస్తాం, రెజ్యూమ్ మొత్తం చేంజ్ చేస్తాం, లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేస్తాం, డైలీ 50-60 అప్లికేషన్లు ఇస్తాం, రిక్రూటర్లతో డైలీ కనెక్ట్ చేస్తాం, ఇంటర్వ్యూలు మస్తు వస్తాయి, జాబ్ పక్కా సెట్ అవుతుంది అని ఇష్టం వచ్చింది చెప్తారు. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక $2,000 తీసుకుంటారు. ఆఫర్ లెటర్ వచ్చినాక ఇంకా 2,000 ఇవ్వాలంటారు. ఫస్ట్ సాలరీ వచ్చినాక రిమైనింగ్ 7-8,000 ఇవ్వాలంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మన సాలరీ పర్సెంటేజ్ కూడా అడుగుతారు. మన ప్యాకేజ్ ది 10-15% ఇవ్వాలంటారు. సో టోటల్ గా $10,000-15,000 వీళ్ళకి కుట్టికి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ జాబ్ లేక ఆల్రెడీ మనం పెద్ద ప్రెషర్ లో ఉంటాం అండ్ మన నెత్తి మీద ఆల్రెడీ ఒక పెద్ద లోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంత ప్రెషర్ లో ఉండే క్యాండిడేట్ ఏదో ఒకటి సెట్ చేసి క్రెడిట్ కార్డులు గీకి జాబ్ సెట్ అవుతుందేమో అనే హోప్ మీద మనం పైసలు కడతాం. ఇప్పుడు ఎందుకు పైసలు కట్టాల్సిన అవసరం ఏముందిరా అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆనెస్ట్ గా మాట్లాడితే ఈ ఏజెన్సీలకు మనం పైసలు కట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఇవి లేజీ అని కాదు. మస్తు మంది జెన్యూన్లీ కన్ఫ్యూజ్డ్ ఉంటారు. రెజ్యూమే ఎట్లా రాయాలో తెలియదు, లింక్డ్ఇన్ ఎట్లా ఆప్టిమైజ్ చేయాలో తెలియదు, అసలు జాబ్లు ఎట్లా వెతకాలి, ఎట్లా అప్లై చేయాలో తెలియదు. అండ్ డైలీ గ్రీన్ హౌస్ అకౌంట్లు, వర్క్ డే అకౌంట్లు ఇవన్నీ క్రియేట్ చేయడానికి బ్రెయిన్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ సేమ్ అవే డీటెయిల్స్ పెట్టి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ లింక్డ్ఇన్ ఎవరికి మెసేజ్ చేయాలో అర్థం కాదు. అండ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలా, ప్రాజెక్ట్ ఇంప్రూవ్ చేయాలా, పోర్ట్ఫోలియో సెట్ చేయాలా, అప్లికేషన్ వేయాలా అండ్ నెట్వర్కింగ్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మస్తు ఓవర్వెల్మింగ్ అయిపోతాం. ఇన్ఫాక్ట్ నాకు కూడా అట్లనే ఉండే. ఎస్పెషల్లీ ఓపీటీ ఇంకా స్టెమ్ ఓపీటీలు ఉండే క్యాండిడేట్ కి టైం ప్రెషర్ ఉంటది కదా, మన వీసా పంచాయతీ ఉంటది కాబట్టి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మన తరఫున వేరేటోడు కూడా అప్లై చేస్తాడు అని వినంగానే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది కాబట్టి ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సర్వీస్ తీసుకోవడం కాదు. అసలు ఈ జాబ్ మార్కెటింగ్ అంటే నా లెక్కల 4 ముక్కలు ఉంటాయి. ఫస్ట్ ది పొజిషనింగ్. మన బ్యాక్గ్రౌండ్ చూసి మనం అసలు ఏ రోల్ కి ఫిట్ అవుతాం అండ్ మన ఎక్స్పీరియన్స్ ని బట్టి మార్కెట్ ఎట్లా పొజిషన్ చేయాలి. సెకండ్ ది మన రెజ్యూమే ఇంకా ప్రొఫైల్. ఒక మాస్టర్ రెజ్యూమే ప్రిపేర్ చేసి ఆ రోల్ కి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ని హైలైట్ చేయాలి. వీక్ బుల్లెట్ పాయింట్స్ ని ఇంప్రూవ్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని మంచిగా ఆప్టిమైజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ది అప్లికేషన్ లో ఇంకా నెట్వర్కింగ్. కరెక్ట్ రోల్స్ ని వెతికి కుదిరితే రెజ్యూమే టైలర్ చేయాలి. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు ఇంకా వేరే ఎంప్లాయీస్ కి రీచ్ అవుట్ కావాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఈ అప్లికేషన్ ఇంటర్వ్యూ లాగా కన్వర్ట్ చేయడం. దీంట్లో కావాల్సింది మంచి ప్రాజెక్టులు, మంచి టెక్నికల్ ఇంకా బిహేవియరల్ స్కిల్స్ అండ్ లాస్ట్ కి వచ్చిన ఆపర్చునిటీని క్లోజ్ చేయగలగడం. ఇవన్నీ కలిపితే జాబ్ అండ్ సిస్టమ్ తయారైతుంది. ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఏజెన్సీలు ఇంకా కన్సల్టెన్సీలు ఎట్లా మాట్లాడతారంటే మొత్తం అంతా మేము చేసి జాబ్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం రా అన్నట్టు చెప్తారు. ఓ రోజుకి 50-60 అప్లికేషన్లు వేస్తాము, నీకు ఈమెయిల్ వస్తాయి, ఇచ్చి పడేస్తాము అని అంటారు. కానీ యాక్చువల్లీ జాయిన్ అయినాక ఏమవుతుంది అంటే ఫస్ట్ వారం రోజులు బాగానే యాక్టివిటీ కనిపిస్తుంది రా. కొన్ని కాల్స్ చేస్తారు, మన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు, రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నామంటారు, లింక్డ్ఇన్ అప్డేట్ చేస్తున్నామంటారు. ఒక వారం తర్వాత ఏదో బొంగుల రెజ్యూమే తయారు చేసి మన చేతిలో పెడతారు. ఇప్పుడు అది చూస్తే ఒక జెనరిక్ సమరీ ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ నుంచి కాపీ చేసిన కీవర్డ్స్ ఉంటాయి, మన యాక్చువల్ వర్క్ కి సంబంధం లేని బుల్లెట్ పాయింట్లు ఉంటాయి అండ్ మనం చేయని మనకు అసలుకే తెలియని టూల్స్, స్కిల్స్ కూడా ఉంటాయి. మనం ఫోన్ చేసి అన్న ఇవి కాదన్నా ఏం పెట్టి నువ్వు అసలు ఏం రాస్తున్నావు మన అర్థమవుతున్నదా అంటే సరే బాబాయ్ అప్డేట్ చేస్తున్నామని అంటాడు. ఒక 3 రోజుల దాకా మళ్ళీ మనకి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. సరే రెజ్యూమేని మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత మనం మనకి ఫోన్ చేసి అన్న అప్లికేషన్లు ఏమైతున్నాయి మనం నడుస్తున్నాయి అని అంటే అప్లై చేస్తున్నాం సార్ అంటాడు. ఏడే చేస్తున్నావు బాబాయ్ అంటే మల్టిపుల్ పోర్టల్ అంటాడు. నాకేం మెయిల్ వస్తలేవు, ఏడికైనా సబ్మిట్ చేస్తున్నారా అంటే ఇంటర్నల్ గా చేస్తున్నాం అంటాడు. అసలు వీళ్ళ దగ్గర నుంచి గింత కూడా ట్రాన్స్పరెన్సీనే ఉండదురా. అసలు ఏ జాబ్స్ అప్లై చేస్తున్నారు, ఏ రెజ్యూమే వాడుతున్నారు, అప్లికేషన్లలో మన గురించి అసలు ఏం సబ్మిట్ చేస్తున్నారు, అసలు ఏం కంపెనీల నుంచి రిజెక్షన్లు వస్తున్నాయి, రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకు వచ్చిన డేటాని బట్టి స్ట్రాటజీ చేంజ్ చేసి ఏం చేస్తున్నాము, ఏం చెప్పేది ఉండదు, ఏం చేసేది ఉండదు. మళ్ళీ ఏమన్నా అంటే అప్లై చేస్తున్నాం అని అంటారు. అండ్ ఐ నో అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హూ పెడ్ tens of thousands of dollars ఫర్ దీస్ కంపెనీస్ బ్రో. అప్లికేషన్ల కోసం ఈ మార్కెటింగ్ కంపెనీలకి పిచ్చ పైసలు కట్టిరు. అండ్ మొన్న రీల్ పెట్టిన తర్వాత కామెంట్లు చూస్తుండే కదా, డిఎంలు చూసినా కదా, వీళ్ళు ఎంత స్కాములు చేస్తున్నారు రా ఒక్కొక్కరిని. ఇప్పుడు మనం ఆల్రెడీ పైసలు కట్టేసి ఉంటాం కాబట్టి అక్కడ లాక్ అయిపోయి ఉంటాం. ఇక పైసలు కట్టేసినాం, నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ వస్తాయేమో, మన దోస్త్ గానికి నుంచి వర్కౌట్ అయ్యింది, ఇంకా జర ఓపికతో ఉంటే వర్కౌట్ అవుతుందేమో, ఇట్లా కొంచెం హోప్ తోని వెయిట్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇక్కడ వీళ్ళతో హోప్ఫుల్ ఉండడం తప్పు అని కాదు. ఇక్కడ ఆల్రెడీ మనం పైసలు ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి రికవర్ కావాలి అని చెప్పేసి ఆ హోప్ తోనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఒక ప్రొఫైల్ వీళ్ళతో వర్కౌట్ అయింది అంటే మనకు కూడా అవుతుంది అని కాదు కదా. మేబీ వన్ ప్రొఫైల్ మంచిగుందేమో, మేబీ వన్ కి రిఫరల్ నుంచి వచ్చిందేమో, మేబీ మార్కెట్ లో మన ప్రొఫైల్ కరెక్ట్ టైమింగ్ కి పోయిందేమో. ఇట్లా ఏజెన్సీలో ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చూసి మంచి క్రేజీ అప్లై చేస్తున్నారా అనుకొని జాయిన్ అయిపోతున్నాం. చెప్తున్నా కదా నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా మస్తు పైసలు కట్టి బిస్కెట్ అయ్యారా. ఇప్పుడు అన్ని కన్సల్టెన్సీలు, అన్ని మార్కెటింగ్ ఏజెన్సీలు స్కామ్ అంటే కాదు. కొన్ని ఏజెన్సీలు జెన్యూన్ గానే రెజ్యూమేలో హెల్ప్ చేస్తాయి. కొన్నిట్లలో జెన్యూన్ కెరియర్ కోచ్లు ఉంటారు. రిక్రూటర్లు ఇంకా అప్లై చేసేటోళ్ళు మన ప్రొఫైల్ ఎట్లా మార్కెట్ అవుతుంది అని ఇన్సైట్స్ కూడా ఇస్తారు. బట్ ఇప్పుడున్న జమానాలా ఇది మస్తు రేర్ రా. ఎట్టు చూసినా అంత స్కామ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మరి ఏం చేయొచ్చు బాబాయ్ అంటే మన జాబ్ అంటే ఒక 3 బకెట్లలో డివైడ్ చేయాలరా. ఫస్ట్ ది హై ప్రియారిటీ రోల్స్. దీంట్లో మన డ్రీమ్ కంపెనీలు, మన ప్రొఫైల్ కి గట్టి మ్యాచ్ ఉండే రోల్స్, రిఫరల్ ఛాన్స్ ఎక్కువ ఉన్న రోల్స్, ఇట్లాంటివి మనకి ఎక్కువ ప్రియారిటీ ఏవైతే ఉన్నాయో వాటి మీద టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ది కొంచెం
మంచి మ్యాచ్ ఉన్న రోల్స్. వీటికి అప్లై చేయడానికి మన రెజ్యూమే కోసం గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు, గంటలు కూర్చొని రీచ్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ ది మనకి ఎక్కువ సెట్ కాని రోల్స్, మేబీ లొకేషన్ సెట్ కాకనో, ఎక్స్పీరియన్స్ మరీ తేడా కొట్టడం వల్లనో, స్కిల్స్ ఇష్యూ, స్పాన్సర్షిప్ లొల్లి ఇట్లాంటి ఏమన్నా ఉంటే వీటికి అప్లై చేసి టైం పెట్టి కూడా వేస్టే. బట్ ఇప్పుడున్న మార్కెట్ లో మనం ఏ ఆపర్చునిటీని పొడగొట్టుకోలేం. అండ్ మనం ఈ మార్కెట్ లో ఎన్ని క్వాలిటీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకు అంత ఛాన్సెస్ పెరిగినట్టే కదా. అండ్ ఇప్పుడు ఎట్లా రిలయబుల్ కావాలరా అయ్యా అని చెప్పి చూస్తూ ఉంటే మన దగ్గర లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జాబ్ లో అప్లై చేయడానికి మస్తు ఏ టూల్స్ నడుస్తున్నాయి. నేను కూడా మన జాబ్ అండ్ సిరీస్ కోసం రీసెర్చ్ చేయడానికి కుప్పలు మస్తు టూల్స్ రీసెర్చ్ చేసినారా. కొన్నేమో రెజ్యూమే టైలర్ చేస్తున్నాయి, కాకపోతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తలేవు. కొన్నేమో అప్లికేషన్ లాట్ ఆఫ్ ఫిల్ చేస్తున్నాయి, కాకపోతే పోర్టల్ మనమే ఓపెన్ చేయాలి. కొన్నేమో ఓన్లీ ఈజీ అప్లై రోల్స్ మాత్రం చూపిస్తున్నాయి. కొన్నిట్ల రేట్లు చూస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అన్ని ట్రై చేసి దిమాగ్ ఖరాబ్ చేసుకున్న తర్వాత నాకు దొరికింది Tcenta.ai రా. ఇది చెప్తున్నా కదా, మొత్తం ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చూసుకుంటది. ఇది చూసిన తర్వాత దిమాగ్ ఎంత క్లియర్ అయింది అంటే క్రేజీ సెట్ లైఫ్ రామా. నాకు 2 years ముందు మార్చ్ 2024 లో అప్లై చేయడానికి లేకుండే, అప్పట్లో సుక్కలు చూసినుండే. అట్లీస్ట్ ఫస్ట్ 50 days నేనే మాన్యువల్ గా అప్లై చేసుకుంటుండే కదా. ఎవ్రీడే 50 jobs కి మాన్యువల్ గా అప్లై చేస్తుండే. ఎంత టైం పోతుంది తెలుసా చేతుల నుంచి, దిమాగ్ ఖరాబ్ అవుతుండే. ఇప్పుడు ఈ Tcenta టూల్, దీంట్లో జస్ట్ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసి రెజ్యూమే అప్లోడ్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై కొడతాం రా అంతే. ఇది మొత్తం మనకి సెట్ అయ్యే జాబ్లు అన్ని తీసుకొచ్చి ఒక్క దగ్గర చూపిస్తుంది. అండ్ మనం అప్లై బటన్ మీద కొట్టంగానే జాబ్ డిస్క్రిప్షన్ ని బట్టి రెజ్యూమే టైలర్ చేస్తుంది. అదే కవర్ లెటర్ ని జనరేట్ చేస్తుంది. అప్లికేషన్ పోర్టల్ కి పోయి అకౌంట్ మనం క్రియేట్ చేసేది ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫామ్ ని ఆటోమేటిక్ గా ఫిల్ చేసి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ని సబ్మిట్ చేసేస్తుంది. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ తీసుకొచ్చి ట్రాకర్ లో పెడుతుంది. అండ్ జస్ట్ $20 కి 600 అప్లికేషన్స్ చేస్తుంది. అసలు క్రేజీ రా. మన ఇన్స్టాగ్రామ్ రీల్ లో కూడా చెప్పిన కదా, ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత క్వాలిటీ అప్లికేషన్ సబ్మిట్ చేసుడు అనేది ఏ కన్సల్టెన్సీ అయినా మార్కెటింగ్ ఏజెన్సీ అయినా రిలే అవ్వడం కష్టమేరా. ఇది జస్ట్ మనం ఒక బటన్ కొడితే దన్న పని చేసుకుంటూ పోతూనే ఉంది. అండ్ ఐ లవ్ ద ఫ్యాక్ట్ వెరీ మచ్ దట్ సంథింగ్ లైక్ దిస్ ఎగ్జిస్ట్ బ్రో. మనల్ని స్కామ్ చేయకుండా, ఆగం చేయకుండా ఇట్లాంటిది ఏమన్నా ఉంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆల్సో ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ Tcenta యూజ్ చేసేస్తే మనకి డైరెక్ట్ జాబ్ వచ్చేది. మన దగ్గర స్కిల్స్, మన దగ్గర ఉండే ప్రూఫ్, మన ప్రాజెక్టులు, మన పోర్ట్ఫోలియోలు ఇవన్నీ కరెక్ట్ గా గట్టిగా ఉంటే ఇక్కడ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ ని పొడగొట్టుకోకుండా ఉంటాం. ఇప్పుడు ఇది 600 అప్లికేషన్స్ వేస్తుంది అని చెప్పేసి కనిపించిన అప్లై కొట్టుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. నేనైతే మరీ అట్లా చేయొద్దనే చెప్తా. రోల్ కొంచెం మనకి మ్యాచ్ ఏదైతే ఉందో చూసి వాటికి అప్లై చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనం అప్లై కొడితే మన తరఫు నుంచి అది అప్లై చేస్తుంది అంతే. ఇక్కడ స్కిల్స్ మనవే, ప్రాజెక్టులు మనవే, ఇంటర్వ్యూలో మనం ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ మనదే. కాకపోతే మెయిన్ రిపిటేటివ్ అప్లికేషన్స్ ది రోబోట్ పని ఏదైతే ఉంటుందో అది మన దిమాగ్లో నుంచి పోతుంది కాబట్టి మనం పనికొచ్చే వాటి మీద టైం పెట్టొచ్చు. ఇంత మంచిగా ఉంది, మన వర్క్ ఫ్లో లో ఇంత హెల్ప్ అవుతుంది కాబట్టి నేను వీళ్ళకి రీచ్ అవుట్ అయ్యి మన MVP గ్యాంగ్ కోసం మనం ఆఫర్ వస్తుందా అని ట్రై చేసిన. అండ్ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్. చెక్అవుట్ అప్పుడు MVP అని కోడ్ ఎంటర్ చేస్తే 25% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టిన. అండ్ నౌ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 11 AM. I'm gonna be working for some time and I'll see you in some time. One shift later. నిన్న నైట్ జిమ్ లో వాచ్ మర్చిపోయాను ఉండే. అయితే ఈరోజు మార్నింగ్ ఆ వాచ్ ఎవరో తీసుకున్నారు. తీసుకొని బటన్ ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ కాంటాక్ట్ చూపిస్తుంది. అక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లో వికాస్ గారి నంబర్ ఉండే. ఆ కాంటాక్ట్ నెంబర్ చూసి ఇట్లా సంజీవ్ వాచ్ మర్చిపోయాడు అని చెప్పి మెసేజ్ చేసినట్లే. తర్వాత నంబర్కి టెక్స్ట్ చేసి బాబాయ్ థ్యాంక్స్ రా పిక్ చేసుకున్నందుకు, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని అడిగినుండే. అపార్ట్మెంట్ అడ్రస్ పెట్టిండు ఇక్కడనే. ఇప్పుడు తీసుకోవడానికి పోతున్నాం. Thank you so much, man. Of course. Thank you. Yeah, I just stay here, but yeah, I forgot this yesterday night. I was at the gym at 2 AM or something. It was night, but thank you so much. It's my pleasure, man. Thank you. Nice. Have a nice time. You got it. Much later. ఈరోజు ఫర్ డిన్నర్ ఐ మేడ్ పులియోరా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్, లైక్ ఎవర్, ఫ్రమ్ స్క్రాచ్. చింతపండు పులియోరా, అండ్ ఇట్ టేస్ట్ నైస్ బ్రో. Made with ChatGPT in 300 calories. 1 hour later. Last night there was a double homicide not half a mile from the port. Apparently a hijacking. A few moments later. Done with the 10,000 steps and now I'm going straight to sleep. And with that man రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి, bye.